వారం మేషరాశి వారి రాశి ఫలాలు అలాగే వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం. ఈ వారం మేషరాశి వారికి ఆదాయపరంగా ఆదాయం ఎక్కువగాను వ్యయం తక్కువగాను ఉంటుంది. అలాగే ఎప్పటి నుంచో మీకున్నటువంటి ఆర్థికపరమైన సమస్యలు అన్నీ కూడా ఈ వారం తీరిపోతాయి. అలాగే మీరు ఎప్పుడూ చేసి ఉంచుకున్నటువంటి పనులన్నింటికీ సంబంధించినటువంటి ఫలితాలను ఈ వారం మీరు పొందుతారు. ముఖ్యంగా ఈ వారం మీరు చేసేటువంటి ఆర్థికపరమైన వ్యవహారాలన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగించుతాయి. వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలమైనటువంటి వారం. ముఖ్యంగా వ్యాపార వృద్ధి కోసం లేదా నూతన వ్యాపార ప్రారంభం కోసం ఈ వారం ప్రయత్నాలు చేయటం మంచిది. అలాగే మీ వ్యాపార పరంగా ఈ వారం మీరు శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులకు ఈ వారం పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అలాగే మీ ఉద్యోగపరంగా ఈ వారం మీరు శుభవార్త వింటారు. ఇంకా ఎప్పటి నుంచో రాదు అనుకున్నటువంటి ఇంక్రిమెంట్ని ఈ వారం మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ నూతన పెట్టుబడులు కూడా ఈ వారం మీకు భవిష్యత్తులో మంచి లాభాలను కలిగించుతాయి. ఈ వారం మీరు చేసేటువంటి ప్రతి ఆర్థికపరమైనటువంటి వ్యవహారం కూడా మీకు మంచి లాభాలను కలిగించుతుంది. ఇంకా ఈ వారం మధ్యలో మీ ఇంటికి అనుకోని అతిథులు వస్తారు. అది మీకు ఆనందాన్ని కలిగించుతుంది. ఆరోగ్యపరంగా ఈ వారం మీరు చాలా బలంగా ఉంటారు. అయితే ఈ వారం మధ్యలో మీరు విశ్రాంతి తీసుకోవటం మంచిది. ఈ వారం మీరు పని ఒత్తిడి ఎక్కువగా కలిగించేటువంటి ఏ పనులనైనా చేయకపోవడం మంచిది. ఈ వారం మీరు చేసేటువంటి ప్రయాణాలు మీకు మంచి ఫలితాలను ఆనందాన్ని కలిగించుతాయి. ముఖ్యంగా మీ వ్యక్తిగతమైనటువంటి ప్రయాణాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి. ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారాలు. ఈ వారం సుబ్రహ్మణ్య అష్టకంను పఠించడం లేదా వినడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఈ వారం వృషభ రాశి వారి రాశి ఫలాలు అలాగే వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం. ఈ వారం వృషభ రాశి వారు ఎప్పటి నుంచో చేయాలి అనుకున్నటువంటి అన్ని పనులను కూడా ఈ వారం ప్రారంభించుతారు. అలాగే ఆదాయపరంగా ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. ముఖ్యంగా వ్యాపారస్తులు ఈ వారం ఏదైనా ఒక ముఖ్యమైన వ్యవహారానికి సంబంధించి ఎక్కువగా సమయాన్ని వృధా చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా వారి పోటీదారుల నుంచి ఈ వారం మీరు గట్టి పోటీని ఎదుర్కొంటారు. ఇంకా వ్యాపారపరంగా మీరు చెల్లించవలసినటువంటి పన్నులను ఈ వారం చెల్లించడం మంచిది. ఉద్యోగస్తులకు ఈ వారం పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అయితే ఈ వారం చివరలలో మీపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ ఉద్యోగపరంగా ఎలాంటి ప్రయత్నాలను చేయకపోవడం మంచిది. ఈ వారం మీరు ఆర్థిక పరంగా ఎదగడానికి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అయితే ఈ వారం శుక్రవారం రోజున మీరు చేసేటువంటి ఆర్థిక వ్యవహారాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎవరికైనా రుణం ఇవ్వడం మాత్రం అంత మంచిది కాదు. ఈ వారం మీరు గురువారం రోజున చేసేటువంటి ఆర్థికపరమైన ఒక ముఖ్యమైన వ్యవహారం మీకు భవిష్యత్తులో మంచి లాభాలను కలిగించుతుంది. ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారాలు. ఈ వారం సోమవారం రోజున మీ దగ్గరలోని శివాలయంలో శివునికి అభిషేకాన్ని చేయించడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఈ వారం మిథున రాశి వారి రాశి ఫలాలు అలాగే వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం. ఈ వారం మిథున రాశి వారికి ఆదాయపరంగా ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. అలాగే ఒక ముఖ్యమైన వ్యవహారానికి సంబంధించి ఈ వారం మీరు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. మీ దగ్గరి వారికి ఈ వారం మీరు ధన సహాయాన్ని చేస్తారు. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారం లాభాలను పొందుతారు. అయితే పోటీదారుల నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. అలాగే ఉద్యోగస్తులకు ఈ వారం పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ వారం చివరలలో మీపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ ఉద్యోగపరంగా ఈ వారం మీరు కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. ఈ వారం మీరు ఎంత ఎక్కువగా శ్రమ పడితే భవిష్యత్తులో మీ కెరీర్కి సంబంధించి అంత మంచి శుభవార్తలు వినగలుగుతారు. ఈ వారం మీరు మీ కుటుంబ సభ్యుల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల కోసం ఈ వారం మీరు ఎదుటి వారిని ధన సహాయాన్ని కూడా అడుగుతారు. ఆరోగ్యపరంగా ఈ వారం మీరు చాలా బలంగా ఉంటారు. అయితే ఈ వారం చివరలలో మీ ఆరోగ్యం పట్ల మీరు ఎక్కువగా శ్రద్ధ వహించాలి. ఈ వారం మీరు చేసేటువంటి ప్రయాణాలు మీకు ఎక్కువ ఖర్చు కలిగించేటివై ఉంటాయి. ముఖ్యంగా ఈ వారం మీరు గురువారం శుక్రవారాలలో చేసేటువంటి ప్రయాణాలు మీకు ఎక్కువ ఇబ్బందిని కలిగించేటివై ఇంకా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు కలిగించేటివై ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ వారం మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం సంబంధించి ప్రణాళిక కూడా చేసుకుంటారు. ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారాలు. ఈ వారం సోమవారం రోజున శివనామస్మరణ చేసుకోవటం మంచిది. అలాగే మీ ఇంటి పరిసరాలలో పక్షులకు నీటిని అందుబాటులో ఉంచండి. ఈ వారం కర్కాటక రాశి వారి రాశి ఫలాలు అలాగే వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం. ఈ వారం కర్కాటక రాశి వారికి ఆదాయపరంగా ఆదాయం ఎక్కువగాను వ్యయం తక్కువగాను ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలమైనటువంటి వారం. ముఖ్యంగా గత వారాలలో కన్నా ఈ వారం మీరు ఎక్కువ లాభాలను పొందుతారు. అయితే
భాగస్వామ్య వ్యాపార రంగానికి చెందిన వారు మాత్రం ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నూతన భాగస్వామిని ఆహ్వానించడం కానీ లేదా కొత్త వ్యక్తులతో ఏవైనా వ్యాపారపరమైన ఒప్పందాలు కుదుర్చుకోవటం కానీ అంత మంచిది కాదు. అలాగే రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు ఈ వారం మంచి లాభాలను పొందుతారు. అలాగే మీరు గతంలో పెట్టిన పెట్టుబడులకు సంబంధించి ఈ వారం మీరు ఎక్కువ మొత్తంలో లాభాలను పొందుతారు. ముఖ్యంగా మీరు ఊహించినటువంటి విధంగా ఈ వారం మీకు ధనం చేతికి అందుతుంది. అలాగే మీ వ్యాపార విస్తరణ కోసం కూడా ఈ వారం అనుకూలమైనటువంటి వారం. అయితే కొత్త వ్యాపారస్తులతో ఈ వారం మీరు ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోకపోవడం మంచిది. ఆదాయపరంగా ఈ వారం మీరు చేసేటువంటి వ్యవహారాలన్నీ కూడా మీకు సంతృప్తిని కలిగించుతాయి. ఈ వారం మీరు చేసేటువంటి ప్రయాణాలు కూడా మీకు మంచి ఫలితాలను అందించుతాయి. అలాగే ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. అయితే గురువారం రోజున విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈ వారం మీ భాగస్వామితో మీరు చేసేటువంటి ప్రయాణాలన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగించుతాయి. ఈ వారం మీ సంతానానికి సంబంధించి మీరు ఏదైనా శుభవార్త వింటారు. ఉద్యోగస్తులకు ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ముఖ్యంగా మీ ఉద్యోగపరంగా ఈ వారం మీరు ఏదైనా శుభవార్త వింటారు. అది మీకు ఆనందాన్ని కలిగించుతుంది. ఈ వారం మీరు ఎవరికైనా రుణం ఇవ్వటం మాత్రం అంత మంచిది కాదు. ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారాలు. ఈ వారం మీకు వీలున్న ప్రతిసారి విష్ణు సహస్రనామాలను పఠించడం లేదా వినడం వలన మంచి ఫలితాలను పొందుతారు. వారం సింహరాశి వారి రాశి ఫలాలు అలాగే వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం. ఈ వారం సింహరాశి వారికి ఆదాయపరంగా ఆదాయం ఎక్కువగాను వ్యయం తక్కువగాను ఉంటుంది. ముఖ్యంగా గత నెలలతో పోల్చుకుంటే మీ ఆర్థిక పరంగా ఈ వారం పురోగతి మీరు చూస్తారు. ఇంకా ఈ వారం మీరు పొదుపు చేసినటువంటి ధనాన్ని ఏదైనా స్థిర ఆస్తిలో పెట్టుబడి పెట్టడం కానీ లేదా ఏదైనా దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించేటువంటి వాటిలో పెట్టుబడి పెట్టడం వలన మీరు మంచి లాభాలను పొందగలుగుతారు. ఈ వారం మీరు ఎక్కువగా కూడా ధనానికి సంబంధించినటువంటి వ్యవహారాలను చేస్తారు. ఈ వారం మీరు చేసేటువంటి ఆర్థికపరమైన వ్యవహారాలన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగించుతాయి. అయితే ఒక ముఖ్యమైన ఆర్థికపరమైన వ్యవహారానికి సంబంధించి ఈ వారం మీరు వాగ్వివాదానికి సందర్భం రావచ్చు. అలాంటి సందర్భంలో మీరు చాలా నిదానంగా ఉండటం అవసరం. వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలమైనటువంటి వారం. ముఖ్యంగా ఏదైనా పెద్ద డీల్కి సంబంధించి ఈ వారం మీరు ఒప్పందాలను కుదుర్చుకుంటారు. అది మీకు మంచి లాభాలను కలిగించుతుంది. అలాగే దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించేటువంటి వాటిలో ఈ వారం మీరు పెట్టుబడులు పెడతారు. ఉద్యోగస్తులకు ఈ వారం పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అలాగే మీ శ్రమకు తగినటువంటి గుర్తింపును మీరు పొందుతారు. ఇంకా మీ ఉద్యోగపరంగా ఈ వారం మీకు ధనలాభం కూడా ఉంటుంది. ఈ వారం మీరు మీ కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. అలాగే మీ దూరపు బంధువులతో ఈ వారం మీరు మాట్లాడుతారు. ఇంకా ఎప్పటి నుంచో మీరు మాట్లాడకుండా ఉన్నటువంటి బంధువులు కూడా ఈ వారం మీతో మాట్లాడుతారు. అది మీకు ఆనందాన్ని కలిగించుతుంది. మీ భాగస్వామితో ఈ వారం మీరు చేసేటువంటి ప్రయాణాలు మీకు ఆనందాన్ని కలిగించుతాయి. ఆరోగ్యపరంగా ఈ వారం మీరు చాలా బలంగా ఉంటారు. అలాగే ఈ వారం మీరు చేసేటువంటి ప్రయాణాలన్నీ కూడా మీకు లాభాలను కలిగించుతాయి. ముఖ్యంగా ఈ వారం మీరు ఏదైనా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయటం మంచిది. ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారాలు. ఈ వారం ప్రతిరోజు కూడా ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారాలు చేసుకోవడం వలన మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఈ వారం కన్యా రాశి వారి రాశి ఫలాలు అలాగే వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం. ఈ వారం కన్యా రాశి వారికి ఆదాయపరంగా ఆదాయం ఎక్కువగాను వ్యయం తక్కువగాను ఉంటుంది. అలాగే ఈ వారం మీరు ఆర్థికంగా ఎదగడానికి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ముఖ్యంగా ఈ వారం గడిస్తే మీరు ఆర్థికంగా ఎంతో పురోగతిని సాధించుతారు. ఈ వారం మీకు ఆదాయం చాలా ఎక్కువగాను వ్యయం తక్కువగాను ఉంటుంది. ముఖ్యంగా ఈ వారం మీరు చేసేటువంటి ఖర్చులు కూడా మీకు భవిష్యత్తులో మంచి లాభాలను కలిగించుతాయి. అలాగే ఎప్పటి నుంచో రాదు అనుకున్నటువంటి ధనాన్ని ఈ వారం మీరు పొందుతారు. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వ్యాపార విస్తరణ కోసం ప్రయత్నాలను చేయటం మంచిది. అలాగే మీ వ్యాపార పరంగా మీ ఆఫీస్ని మార్చడానికి కూడా ఈ వారం అనుకూలమైనటువంటి వారం. ఇంకా మీ వ్యాపారానికి సంబంధించి ఏదైనా స్థిర ఆస్తిని కూడా మీరు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యపరంగా మీరు ఈ వారం చాలా బలంగా ఉంటారు. అయితే విశ్రాంతి తీసుకోవటం మంచిది. ఉద్యోగస్తులకు ఈ వారం అనుకూలమైనటువంటి వారం. ఎలాంటి పని ఒత్తిడి లేకుండా సాధారణంగా ఉంటుంది. అయితే ఈ వారం మధ్యలో మీ ఉద్యోగపరంగా మీరు ఏవైనా ప్రయాణాలు చేయవలసి రావచ్చును. ఈ వారం మీ దగ్గరి వారి నుంచి మీరు శుభవార్తలు వింటారు. అలాగే ఈ వారం శుభకార్యాలలో మీరు ఎక్కువగా పాల్గొంటారు. ఈ వారం మీరు చేసేటువంటి వ్యవహారాలన్నీ కూడా మీకు లాభాలను కలిగించుతాయి. ముఖ్యంగా మీ విదేశీ ప్రయాణాల కోసం మీరు చేస్తున్నటువంటి
ప్రయత్నాలకు సంబంధించి శుభవార్త వింటారు. ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారాలు. ఈ వారం సోమవారం రోజున శివాలయంలో శివునికి అభిషేకం చేయించడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఈ వారం తులారాశి వారి రాశి ఫలాలు అలాగే వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం. ఈ వారం తులారాశి వారికి ఆదాయపరంగా ఆదాయం ఎక్కువగాను వ్యయం తక్కువగాను ఉంటుంది. ముఖ్యంగా ఈ వారం వ్యాపార రంగానికి చెందిన వారికి ధనంకి ఎలాంటి లోటు ఉండదు. అలాగే మీ వ్యాపార పరంగా మీకు ఎప్పటి నుంచో రావలసి ఉన్నటువంటి ధనాన్ని ఈ వారం మీరు పొందుతారు. అయితే ఈ వారం మీరు మీ వ్యాపారం కోసం ఎంత ఎక్కువగా కష్టపడితే అది మీకు భవిష్యత్తులో అంత మంచి ఫలితాలను అందించుతుంది. అలాగే ఈ వారం మీ వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రయాణాలు మీకు మంచి ఫలితాలను అందించుతాయి. అలాగే మీ వ్యాపార పరంగా ఈ వారం మీరు మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగస్తులకు ఈ వారం పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అలాగే మీ ఉద్యోగపరంగా మీరు ఏదైనా శుభవార్త వింటారు. ఇంకా మీ కెరీర్కి సంబంధించి ఈ వారం మీరు ఒక పెద్ద గోల్ని రీచ్ అవుతారు. ఈ వారం మీరు ఎక్కువగా దుబారా ఖర్చులు చేసే అవకాశం ఉన్నందువల్ల అది మీ పొదుపుపై ప్రభావం పడకుండా చూసుకోవాలి. ముఖ్యంగా మీ భాగస్వామి కోసం ఈ వారం మీరు ఏదైనా బహుమతిని కొనుగోలు చేస్తారు. మీ భాగస్వామి మీ పట్ల పూర్తి అనుకూలంగా ఉంటారు. ఒక ఆర్థికపరమైనటువంటి వ్యవహారానికి సంబంధించి ఈ వారం మీరు మీ భాగస్వామితో మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తారు. ఈ వారం మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారం మీకుంటుంది. అలాగే మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ వారం మీరు దూర ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యపరంగా మీరు ఈ వారం చాలా బలంగా ఉంటారు. అలాగే ఏదైనా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను చేయటం మంచిది. భూమి రిజిస్ట్రేషన్ లాంటిది మాత్రం ఈ వారం చేసుకోవడం అంత మంచిది కాదు. ఈ వారం మీ దగ్గరి వారి నుంచి మీరు ధన సహాయాన్ని కూడా పొందుతారు. అలాగే వ్యాపార విస్తరణ కోసం ప్రయత్నాలు చేయటం కూడా ఈ వారం అనుకూలమైనటువంటి సమయం. కళాకారులకు ఈ వారం మంచి ప్రోత్సాహకంగా ఉంటుంది. ముఖ్యంగా కళారంగానికి చెందిన వారికి వారి శ్రమకు తగినటువంటి గుర్తింపును వారు పొందుతారు. ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారాలు. ఈ వారం శుక్రవారం రోజున సాయంత్రం వేళలో లక్ష్మీ నరసింహ స్తోత్రాలను పఠించడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఈ వారం వృశ్చిక రాశి వారి రాశి ఫలాలు అలాగే వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం. ఈ వారం వృశ్చిక రాశి వారికి ఆదాయపరంగా ఎలాంటి లోటు ఉండదు. ముఖ్యంగా ఈ వారం మీరు మీ ఆర్థిక వ్యవహారాల పట్ల చాలా సంతృప్తిగా ఉంటారు. అలాగే ఆర్థికంగా ఎదగడానికి ఈ వారం మీరు అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అయితే ఆర్థికపరమైనటువంటి విషయాలకు సంబంధించి ఏదైనా ముఖ్యమైన నిర్ణయాన్ని ఈ వారం తీసుకోకపోవడం మంచిది. ఈ వారం ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అంత అనుకూలమైనటువంటి సమయం కాదు. ముఖ్యంగా ఏదైనా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయటం కానీ లేదా పెట్టుబడులు పెట్టడం కానీ అంత మంచిది కాదు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు ఈ వారం ఎలాంటి కొత్త ఒప్పందాలను కుదుర్చుకోకపోవడం మంచిది. ఈ వారం మీరు మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అలాగే మీ శ్రమకు తగినటువంటి గుర్తింపును మీరు పొందుతారు. ఈ వారం మీరు చేసేటువంటి ప్రయాణాలు మీకు మంచి ఫలితాలను అందించుతాయి. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారం ధనానికి ఎలాంటి లోటు ఉండదు. ముఖ్యంగా పెద్ద ఖాతాదారులతో ఎక్కువ మొత్తంలో ప్రాజెక్టులను అందిపుచ్చుకుంటారు. అది మీ వ్యాపార అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. అయితే ఈ వారం మీరు ఎలాంటి రుణాలు ఇవ్వడం కానీ హామీ సంతకాలు లాంటిది చేయడం కానీ అంత మంచిది కాదు. మీ భాగస్వామి ఈ వారం మీకు పూర్తి అనుకూలంగా ఉంటారు. అలాగే మీ సంతానం వివాహానికి సంబంధించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలలో పురోగతి ఉంటుంది. అలాగే ఈ వారం వృశ్చిక రాశికి చెందినటువంటి వివాహం కానటువంటి వారు చేసేటువంటి వివాహ ప్రయత్నాలు మంచి ఫలితాలను అందించుతాయి. ఈ వారం మీరు మీ దగ్గరి వారితో దూర ప్రయాణాలను చేస్తారు. ముఖ్యంగా శుభకార్యాలలో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా మీరు ఈ వారం చాలా బలంగా ఉంటారు. ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారాలు. ఈ వారం మంగళవారం రోజున హనుమాన్ చాలీసాను 3 సార్లు పఠించడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఈ వారం ధనుస్సు రాశి వారి రాశి ఫలాలు అలాగే వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం. ఈ వారం ధనుస్సు రాశి వారికి ఆదాయపరంగా ఆదాయం ఎక్కువగాను వ్యయం తక్కువగాను ఉంటుంది. అయితే వ్యాపార రంగానికి చెందిన వారు ఈ వారం చేసేటువంటి ఆర్థిక వ్యవహారాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ వారం మీరు మీ వ్యాపార పరంగా ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు అయినా సరే పెద్దల యొక్క సలహా మేరకు మాత్రమే తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఈ వారం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మీకు భవిష్యత్తులో అంత మంచి ఫలితాలను అందించకపోవచ్చు. మీ ఆదాయపరంగా ఈ వారం మీకు వ్యాపారానికి ఆదాయానికి ఎలాంటి లోటు ఉండదు. అయితే ఒక ముఖ్యమైన వ్యవహారానికి సంబంధించి ఈ వారం మధ్యలో మీరు ఎక్కువగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది.
ఉద్యోగస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు మీ ఉద్యోగపరంగా చేసేటువంటి నూతన ప్రయత్నాలు కొద్దిగా ఆలస్యంగా సాగుతాయి. ఈ వారం మీకు పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే వేరొకరికి సంబంధించినటువంటి పని మీరు చేయవలసి రావచ్చును. ముఖ్యంగా మీ ఉద్యోగపరంగా మీరు చేయకూడనటువంటి పనికి సంబంధించి మీపై ప్రెషర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మీ దగ్గరి వారి యొక్క సలహా ఈ వారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే మీ భాగస్వామి మీ పట్ల పూర్తి అనుకూలంగా ఉంటారు. అలాగే మీ భాగస్వామికి సంబంధించినటువంటి దగ్గరి బంధువుల యొక్క శుభకార్యాలలో ఈ వారం మీరు పాల్గొంటారు. ఈ వారం మీరు చేసేటువంటి ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గురువారం రోజు మీరు స్వయంగా డ్రైవింగ్ చేయడం అంత మంచిది కాదు. ఆరోగ్యపరంగా మీరు ఈ వారం చాలా బలంగా ఉంటారు. అయితే విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈ వారం మీరు మీ దగ్గరి వారికి ధన సహాయాన్ని చేస్తారు. అలాగే ఏదైనా స్థిర ఆస్తి దిశగా ప్రయత్నాలు చేయకపోవడం మంచిది. ముఖ్యంగా ఇంటికి సంబంధించిన లేదా భూమికి సంబంధించినటువంటి కొనుగోలులను ఈ వారం చేయకపోవడం మంచిది. ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారాలు. ఈ వారం శుక్రవారం రోజున సాయంత్రం వేళలో 6 నుంచి 9 గంటల మధ్యలో మీ ఇంట్లో లక్ష్మీదేవికి నెయ్యితో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఈ వారం మకర రాశి వారి రాశి ఫలాలు అలాగే వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం. ఈ వారం మకర రాశి వారికి మిశ్రమంగా సాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎలాంటి కొత్త పనులను ప్రారంభించకపోవడం మంచిది. ఒకవేళ తప్పనిసరిగా ఏవైనా పనులు ప్రారంభించవలసి వస్తే అది బుధవారం రోజున మాత్రమే ప్రారంభించడం మంచిది. ఈ వారం మీరు మొదలు పెట్టేటువంటి అన్ని పనులు చాలా ఆలస్యంగా సాగే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ ఇంటిని మార్చేటువంటి ప్రయత్నాలను ఈ వారం చేయకపోవడం మంచిది. ఈ వారం మీ పరంగా మీరు చేసేటువంటి వ్యవహారాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్య పరిష్కార దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడం మంచిది. ఒకవేళ చేయవలసి వస్తే అలాంటి సందర్భంలో మీరు చాలా నిదానంగా ఓపికగా ఉండాలి. అలాగే ఈ వారం మీకు ఆదాయానికి ఎలాంటి లోటు ఉండదు. అయితే అంతే మేర ఖర్చులు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఈ వారం మీరు విలాసాల కోసం లేదా అవసరాల కోసం మీరు ఎక్కువగా ఖర్చు చేస్తారు. అలాగే ఒక ముఖ్యమైన సందర్భంలో మీకు తెలియకుండానే ఎక్కువ ధనాన్ని నష్టపోయే అవకాశం ఉంది. ఈ వారం మీరు ఎలాంటి ఆర్థికపరమైనటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. అలాగే ఎవరికైనా రుణం ఇవ్వటం కానీ హామీ సంతకం లాంటిది కానీ చేయడం కూడా అంత మంచిది కాదు. ఈ వారం మీ వ్యాపార పరంగా చాలా సంతృప్తిగా ఉంటారు. గతంలో మీకు వ్యాపార పరంగా రావలసి ఉన్నటువంటి ధనాన్ని ఈ వారం మీరు పొందుతారు. ముఖ్యంగా మీ వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఈ వారం మీరు సంతృప్తిగా ఉంటారు. మీ వ్యాపార పరంగా ఎలాంటి పెద్ద ఖర్చులను ఈ వారం చేయకపోవడం మంచిది. మీ ఉద్యోగపరంగా ఈ వారం మీకు పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అలాగే మీ ఉద్యోగపరంగా మీ శ్రమకు తగినటువంటి గుర్తింపును మీరు పొందుతారు. అయితే మీ వేతన పెంపు లేదా బదిలీ గురించి ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడం మంచిది. ఈ వారం మీరు నూతనంగా పెట్టుబడులు పెట్టడం కూడా అంత మంచి విషయం కాదు. ఆరోగ్యపరంగా ఈ వారం మీరు చాలా బలంగా ఉంటారు. అలాగే ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారాలు. ఈ వారం మీరు ఖాళీగా ఉన్నటువంటి ప్రతి సమయంలో కూడా శివ స్తోత్రాలను పఠించడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఈ వారం కుంభరాశి వారి రాశి ఫలాలు అలాగే వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం. ఈ వారం కుంభరాశికి చెందినటువంటి వ్యాపారస్తులకు అదృష్ట నెలగా చెప్పవచ్చును. ముఖ్యంగా మీరు చేసేటువంటి వ్యాపార వ్యవహారాలన్నీ కూడా ఈ వారం లాభదాయకంగా సాగుతాయి. అలాగే ఒక పెద్ద ప్రాజెక్టును మీరు అందిపుచ్చుకుంటారు. ఇంకా ఎప్పటి నుంచో మీరు కొని ఉంచుకున్నటువంటి స్థిర ఆస్తి ఈ వారం మీకు ఎక్కువ లాభాలను కలిగించుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి ఈ వారం ఎదురులేని నెలగా ఉంటుంది. అలాగే మీ వ్యాపార పరంగా ఈ వారంలో మీరు ఏదైనా స్థిర ఆస్తి కొనుగోలు చేస్తారు. ఇంకా మీ వ్యాపార పరంగా ఈ వారంలో మీరు పెట్టేటువంటి పెట్టుబడులు అన్నీ కూడా మీకు భవిష్యత్తులో మంచి లాభాలను కలిగించుతాయి. ఉద్యోగస్తులకు ఈ వారం అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చును. ముఖ్యంగా మీ ప్రస్తుతం చేస్తున్న జాబ్ని వదిలి నూతన జాబ్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లయితే చాలా సునాయాసంగా జాబ్ని పొందగలుగుతారు. అలాగే నిరుద్యోగస్తులు వారి ఉద్యోగ ప్రయత్నానికి సంబంధించి ఏదైనా శుభవార్త వింటారు. మీ భాగస్వామి ఈ వారం మీ పట్ల పూర్తి అనుకూలంగా ఉంటారు. ముఖ్యంగా వారితో ఈ వారం మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అలాగే ఈ వారం మీకు గతంలో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు అన్నీ కూడా ఈ వారం తీరిపోతాయి.
ఆరోగ్యపరంగా మీరు ఈ వారం చాలా బలంగా ఉంటారు. అయితే మీ ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ వారం మీరు చేసేటువంటి ప్రయాణాలు మీకు మంచి ఫలితాలను కలిగించుతాయి. అయితే దూర ప్రయాణాలను ఈ వారం చేయకపోవడం మంచిది. ఈ వారం మీ వ్యాపార పరంగా లేదా మీ ఇంటి కోసం ఏదైనా స్థిర ఆస్తి కొనుగోలు చేసినట్లయితే అది మీకు భవిష్యత్తులో మంచి లాభాలను కలిగించుతుంది. ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారాలు. ఈ వారం ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మీరు మెరుగైన ఫలితాలను పొందుతారు. ఈ వారం మీన రాశి వారి రాశి ఫలాలు అలాగే వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం. ఈ వారం మీన రాశి వారు చేసేటువంటి ఆర్థిక వ్యవహారాల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు ఎంత చాకచక్యంగా మీ ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు చేస్తారో అవి మీకు అంత మంచి లాభాలను కలిగించుతాయి. అలాగే అది మీ భవిష్యత్తులో అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే మీ వ్యక్తిగతమైనటువంటి ఖర్చులు ఈ వారం తగ్గుతాయి. పొదుపును ఈ వారం నుంచి మీరు ప్రారంభించుతారు. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైనా పెద్ద ఖాతాదారుల నుంచి మీరు పెద్ద మొత్తంలో ఆర్డర్ని పొందుతారు. అలాగే ఎప్పటి నుంచో మీరు మీ వ్యాపార పరంగా రుణం కోసం చేసినటువంటి ప్రయత్నాలకు సంబంధించి ధనాన్ని ఈ వారం పొందుతారు. ఉద్యోగస్తులకు ఈ వారం వారి శ్రమకు తగినటువంటి గుర్తింపును పొందుతారు. అలాగే వారికి కేటాయించినటువంటి పనిని వారు పూర్తి చేస్తారు. ఇంకా వారి ఉద్యోగపరంగా ఏదైనా శుభవార్త కూడా వింటారు. ఈ వారం మీ భాగస్వామి మీ పట్ల పూర్తి అనుకూలంగా ఉంటారు. అలాగే మీ భాగస్వామిపై మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ వారం మీ ఉద్యోగపరంగా మీరు ఎక్కువ సమయం మీ ఉద్యోగంతో కేటాయించడం వలన మీ కుటుంబ సభ్యులతో ఈ వారం మీరు తక్కువ సమయాన్ని కేటాయిస్తారు. అయితే మీ దగ్గరి బంధువులకు ఈ వారం మీరు ఏదైనా సహాయాన్ని చేస్తారు. ఆరోగ్యపరంగా మీరు ఈ వారం చాలా బలంగా ఉంటారు. అయితే ఈ వారం శుక్రవారం రోజున విశ్రాంతి తీసుకోవటం మంచిది. అలాగే ఈ వారం మీరు చేసేటువంటి ప్రయాణాలు మీకు మంచి ఫలితాలను అందించుతాయి. ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారాలు. గణేష అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం